హలో ఆల్, అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు కాంతార సినిమా చూశాను. సో మూవీ బాగుందా బాలేదా? నా రేటింగ్ డివైన్ బ్లాక్ బస్టర్. పర్ఫెక్ట్ టైంలో రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. కాంతార నచ్చిన వాళ్ళకి కాంతార చాప్టర్ 1 కూడా డెఫినెట్గా నచ్చేస్తుంది. లెట్స్ డైవ్ ఇన్ టు ద డీటెయిల్స్. కాంతార పీపుల్కి రాజుకి కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ ఎలా ప్లాన్ చేశారు అన్నీ డిస్కస్ చేద్దాం. మూవీలో ఒక డివైన్ పవర్ ఉంటుంది. ఆ పవర్ మీద రాజుకి కన్నపడుతుంది. ఆ పవర్ రాజుకి దొరుకుతుందా, లేదంటే ఎలా సాధిస్తాడు అనేదే స్టోరీ వేస్. ఈ పాయింట్ మనం ఆల్రెడీ కాంతారలో విన్నాం. కానీ చాప్టర్ 1లో స్టోరీని ఇంకొక స్టెప్ డీప్ డైవ్ చేసి సింపుల్గా ప్రజెంట్ చేశారు. స్టోరీ సింపుల్గా ఉన్న స్క్రీన్ ప్లేలో మాత్రం ఒక ఆట ఆడతారు. స్టార్టింగ్ సీన్స్, ఇంటర్వల్ బ్లాక్, క్లైమాక్స్ అంతా సూపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి పర్ఫార్మింగ్ స్పీక్స్లో ఉంటుంది. రిషబ్ శెట్టి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఫన్, ఫైట్స్, రొమాన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ సీరియస్ నోట్లో వెళ్తుంది. ఓవరాల్ మూవీ అంతా రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో. రుక్మిణి వసంత్ కనకావతిగా ఒక స్ట్రాంగ్ రోల్ చేశారు. హర్ క్యారెక్టర్ డిజైన్ చాలా బాగుంది. స్క్రీన్ ప్రజెన్స్ కూడా సాలిడ్గా ఉంది. కులశేఖర రోల్లో గుల్షన్ దేవయ్య బాగా పర్ఫామ్ చేశాడు. రోల్ డెప్త్ ఎక్కువ లేకపోయినా ఇచ్చిన స్కోప్లో నీట్గా డెలివర్ చేశాడు. జయరామ్ గారు సర్ప్రైజింగ్గా డిఫరెంట్ రోల్ చేశారు. ఫస్ట్ హాఫ్లో ఎక్కువ స్పేస్ లేదు, కానీ సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది. కామెడీ ట్రాక్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓకేగానే ఉన్నాయి, బట్ స్టోరీ ఫ్లో డిస్టర్బ్ చేయలేదు. అది ప్లస్ పాయింట్. మూవీలో 2-3 గుడ్ ట్విస్ట్ ఉన్నాయి. అవన్నీ కూడా న్యాచురల్గా ఉంది. ఎక్కడ కూడా అన్నెసెసరీగా అనిపించదు. కాంతారకి కంపేర్ చేస్తే ప్రొడక్షన్కి కూడా డబుల్ బడ్జెట్ పెట్టారు. అండ్ స్క్రీన్ మీద కూడా అది రిఫ్లెక్ట్ అయ్యింది. విఎఫ్ఎక్స్ షాట్స్ క్లాసీగా వచ్చాయి. మేజర్ పార్ట్ రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల అథెంటిసిటీ మెయింటైన్ అయింది. డిస్కనెక్ట్ ఎక్కడా కాలేదు. అజినీత్ లోక్నాథ్ మ్యూజిక్ సూపర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్. 2-3 సాంగ్లు ఉన్నాయి అంతే. అండ్ ఫైనల్ ట్విస్ట్ కాంతారా చాప్టర్ 2 కూడా కన్ఫర్మ్ చేశారు. ఓవరాల్ మూవీ ఎక్కడ డిస్పాయింట్ చేయలేదు. టికెట్స్ బుక్ చేయకపోతే ఇమీడియట్గా చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడడానికి పర్ఫెక్ట్ ఫెస్టివ్ ట్రీట్. మీరు కాంతారా చూసారా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో షేర్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.